తాడేపల్లిగూడెం పట్టణం అంతా త్రివర్ణమయమైంది. కూటమి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్డీఓ కదీప్ కౌసర్ బానో, ఎంఆర్ఓ సునీల్ కుమార్, కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ నుంచి 100 అడుగుల త్రివర్ణ పతాకంతో పోలీస్ ఐలాండ్ వరకు భారత్ మాతాకి జై అనే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సామాన్య ప్రజానీకం, విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వేలాదిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్పై పాకిస్తాన్ ఎలాంటి ఉగ్ర చర్యలు తీసుకున్నా దానిని యుద్ధంగా ప్రకటిస్తామని తెలిపారు. యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించాలని తెలిపారు. ప్రతి పట్టణంలోనూ ఇటువంటి ర్యాలీలు నిర్వహించి దేశభక్తిని చాటాలని తెలిపారు. ముందుగా మన దేశ భారతీయుల పౌరుల యొక్క ప్రాణాలు హరించిన వారందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణం తరఫున, ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మన దేశం కోసం చనిపోయిన జవాన్లందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి ఇచ్చాలని, వారి కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రం దేశంగా ప్రతి భారతీయుడు కూడా మీకు మీ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ తిరంగ యాత్రని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి విజయవాడలో మనం చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణంలో ఇలాంటి ర్యాలీలను నిర్వహించి భారతీయులకి దేశభక్తి పెంచే విధంగా మనందరూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ కార్యక్రమం చేయడం వల్ల భారతీయ సైన్యానికి మేమంతా మీ వెనకాల ఉన్నాం. జనరల్ గా దేశ సైనికులు 1,00,000 మంది ఉంటారు, 1,50,000 మంది ఉంటారు. కానీ భారతదేశానికి 144 కోట్ల మంది జనం సైన్యం వెనకాల ఉన్నారనే విధంగా ఇవాళ ఒక్కసారి మీరు యుద్ధానికి రమ్మంటే ఎంతో మంది పౌరులు ఢిల్లీకి వెళ్ళి రెడీగా ఉన్నారని చెప్పడానికి, భారతీయులు చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మన దేశానికి కోసం నిరంతరం -డిగ్రీల్లో కాపలా ఉన్న సైనికుల కోసం మనం 1 గంట సమయాన్ని కేటాయించి భారతీయులందరిలోనూ దేశభక్తి పెంపొందాలన్న నినాదంతో తిరంగ యాత్ర చేస్తూ ఉన్నాం దేశం అంతా కూడా. మరి ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన మిత్రుల పక్షాలందరికీ ఇవాళ నా మిత్రుడు వరవల్ మల్లికార్జునరావు గారు, మరి భవన కార్మిక సంఘం అధ్యక్షులు, స్టేట్ ఫెడరేషన్, అదేవిధంగా తాతాజీ గారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆకాశం స్వామి గారు, టైలరింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు, మున్సిపల్ కమిషనర్,